హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్టయితే, నేను మిమ్మును లోకం నుండి ఏర్పరచుకుంటిని అని చెప్పి వ్రాయబడింది. ఆమెన్. హల్లెలూయా! దీన్ని మనం గ్రీక్‌లో చూసినట్టయితే ఎక్లెగ్రోమే అని చెప్పి వ్రాయబడి ఉంటది. దీనికి అర్థము ఎంపిక లేదా ఎన్నిక, ఏర్పరచుకోవడము లేదా దేవుడు తన కొరకు ఎంచుకోవడాన్ని ఇది సూచిస్తుందండి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే దేవుడు తన అనుగ్రహాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏర్పరచుకోవడాన్ని ఇది అభివర్ణిస్తుంది. చూడండి, దేవుడు మన అందరినీ ఈ లోకం నుండి ఏర్పరచుకున్నాడండి. ఎందుకనంటే ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలని చెప్పి, ఆయన మంచితనం గురించి మనం ప్రకటించాలని చెప్పి, మనం పరిశుద్ధంగా, నిర్దోషంగా, పాపం లేని వారిగా జీవించాలని చెప్పి, మనము పరిపూర్ణ ప్రేమను ధరించుకొని అనేకుల పట్ల ప్రేమ, దీర్ఘశాంతము, మంచితనము, దయాళత్వమును చూపుతూ మనం అందరితో ఐక్యత కలిగి జీవించాలని. కాబట్టి ప్రియ నేస్తమా, దేవుడు తన కృపచేత నిన్ను ఏర్పరచుకొని విడిపించి పరిశుద్ధపరిచాడు. నీవు మరలా లోకంతో కలిసి జీవించడానికి కాదు, కానీ ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రేమని కలిగి జీవించాలని చెప్పి. కాబట్టి నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ ఆశలన్నీ ఆయన ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు నీ ద్వారా ఆయన రాజ్యం ప్రతిబింబించడం జరుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా!